Hello guys, welcome back to our channel. Already manufacturing industries lo part 1 and part 2 complete chestunnam kadandi. This is the part 3 and indulo first topic vachesi industrial pollution and environmental degradation. See, industries anedi backbone of the economy and development ela jarugutundi and everything development baga jaragali ante industries undali idantha kuda manam mundu chusunnamu. But industries valla pollution anedi baga perugutundandi and at the same time a pollution పెరగడం వల్ల ఎన్విరాన్మెంట్ అనేది డిగ్రేడ్ అవుతుంది, అంటే ఎన్విరాన్మెంట్ అనేది పాడైపోవడం జరుగుతుంది. మేజర్గా ఇండస్ట్రియల్ పొల్యూషన్లో 4 పొల్యూషన్స్ ఉంటాయండి. ఫస్ట్ వన్ ఈజ్ ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, థర్మల్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్. ఎయిర్ పొల్యూషన్ చూసినట్టయితే ఈ స్మోక్, నెక్స్ట్ డస్ట్ పార్టికల్స్ ఇట్లాంటివన్నీ కూడా ఇండస్ట్రీస్ బయటికి ఎమిట్ చేసేస్తూ ఉంటాయి గాలిలో. ముఖ్యంగా కెమికల్ ఇండస్ట్రీస్, పేపర్ ఫ్యాక్టరీస్, బ్రిక్ కిల్న్స్, రిఫైనరీస్, ఈ స్మెల్టింగ్ ప్లాంట్స్, నెక్స్ట్ ఫాసిల్ ఫ్యూయల్స్ బర్న్ చేసేటప్పుడు ఇలా కొన్ని ఇండస్ట్రీస్ ఏంటంటే వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఇండస్ట్రియల్ నార్మ్స్ ఉంటాయి కదా, ఆ రూల్స్ అన్నిటినీ కూడా పక్కన పెట్టేసి వాటిని ఫిల్టర్ చేయకుండా గాలిలో వదిలేస్తారు. దానివల్ల ఏంటి అంటే ఈ సల్ఫర్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ ఇటువంటి మరెన్నో టాక్సిక్ గ్యాసెస్ మన ఈ ఎయిర్లో కలిసిపోయి ఎయిర్ని చాలా ఇంప్యూర్ చేసేస్తుంది అనమాట. అలా ఎయిర్ పొల్యూషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ వాటర్ పొల్యూషన్కి వచ్చేసి ఇండస్ట్రీలో వచ్చే ఆ లిక్విడ్ వేస్ట్ ఏదైతే ఉంటుందో ఆ లిక్విడ్ వేస్ట్ అన్నిటినీ కూడా దగ్గరలో ఉన్న నదుల్లోకి లేదంటే చెరువుల్లోకి అవి డంప్ చేసేస్తూ ఉంటారు. ఈ ఫ్లై యాష్ కానివ్వండి, ఫాస్ఫరస్ కానివ్వండి, జిప్సమ్ కానివ్వండి, హెవీ మెటల్స్, ఈ లెడ్, మెర్క్యూరీ, నెక్స్ట్ ఈ ఫెర్టిలైజర్ వేస్ట్ ఇవన్నీ కూడా వాటర్లోకి డంప్ చేసేస్తారు. ఆ వాటర్లోకి డంప్ చేసేయడం వల్ల ఏమవుద్దంటే ఆ కొంచెం ఆల్రెడీ వాటర్ రిసోర్సెస్ లెసన్ చదివేటప్పుడు ఫ్రెష్ డ్రింకింగ్ వాటర్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఆ పర్సంటేజ్ ఎంత ఎవ్రీథింగ్ మనం వాటర్ రిసోర్సెస్ లెసన్లో చూస్తున్నాం. సో అంత కొంచెం పర్సంటేజ్ ఆఫ్ ఉన్న ఫ్రెష్ వాటర్లో ఈ ఇండస్ట్రియల్ వేస్ట్ అనేది డంప్ చేసేయడం వల్ల ఫ్రెష్ వాటర్ అనేది పొల్యూట్ అయిపోతుంది. ఆర్ ఇంకొకటి థర్మల్ పొల్యూషన్. థర్మల్ పొల్యూషన్ అంటే ఈ హాట్ వాటర్ ఉంటుంది చూసారా, అంటే ఇండస్ట్రీ నుంచి వచ్చే హాట్ వాటర్ అంతా కూడా ఒక్కసారిగా నార్మల్ టెంపరేచర్లో ఉన్న వాటర్లోకి డంప్ చేయడం వల్ల ఒక్కసారిగా ఆ హాట్ వాటర్ అందులోకి వెళ్ళేసరికి వాటర్లో ఉండే ఆక్వాటిక్ లైఫ్ అంతా కూడా డిస్టర్బ్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఈ వాటర్ పొల్యూషన్, ఈ వాటర్లో ఉండే కెమికల్స్ వల్ల అండ్ ఈ హాట్ వాటర్ డ్రైనింగ్ వల్ల ఈ పొల్యూషన్స్ వల్ల క్యాన్సర్ వస్తుంది. అట్ ద సేమ్ టైం బర్త్ డిఫెక్ట్స్, 3 కళ్ళు ఉన్న పిల్లోళ్ళు, నెక్స్ట్ ఒక్క కంటితో పుట్టే పిల్లోళ్ళు, నెక్స్ట్ అవిటిగా పుట్టడం, ఇట్లాగా బర్త్ డిఫెక్ట్స్ అనేవి ఎక్కువగా మనం చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి నాయిస్ పొల్యూషన్. ఏదైనా సరే పెద్ద మిషన్ పెట్టారు అంటే ఖచ్చితంగా అక్కడ సౌండ్ అనేది ఎక్కువగానే ఉంటుంది మనం చుట్టుపక్కల చూసి కూడా. సో ఇలాగ కొన్ని మెషినరీస్కి నాయిస్ అనేది బాగా వస్తూ ఉంటుంది. దానివల్ల ఒక రకమైన కోపము, ఫ్రస్ట్రేషన్ ఇలాంటివన్నీ పెరుగుతూ ఉంటాయి. దానివల్ల హార్ట్ బీట్ రేట్ అనేది పెరిగిపోతుంది అండ్ బ్లడ్ ప్రెషర్ కూడా చాలా ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ 4 టైప్స్ ఆఫ్ పొల్యూషన్స్ అనేది ఇండస్ట్రియల్ పొల్యూషన్ వల్ల ఇండస్ట్రీస్ వల్ల ఈ 4 టైప్స్ ఆఫ్ పొల్యూషన్ కాజ్ అవుతుందని మనం చెప్పొచ్చు. సో ఇప్పుడు హౌ టు కంట్రోల్ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్. ఇండస్ట్రీస్ వల్ల పొల్యూషన్ జరుగుతుంది అని చెప్పి ఇండస్ట్రీలను అయితే ఆపేయలేం కదండి. ఇండస్ట్రీలను ఆపినట్టయితే డెవలప్మెంట్ అనేది చాలా వెనకబడిపోతాం. కాబట్టి ఇండస్ట్రీస్ని ఆపడానికి అవకాశం అనేది లేదు. సో మనం ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ అనేది, ఆ పొల్యూషన్ అనేది ఎలా తగ్గించాలి చూసినట్టయితే 1 లీటరు ఇండస్ట్రియల్ వేస్ట్ నీటిలోకి కలపడం వల్ల, ఫ్రెష్ వాటర్లోకి కలపడం వల్ల 8 లీటర్స్ మంచినీరు అనేది పాడైపోతుంది. అయితే ఈ ఫ్రెష్ వాటర్ని ఎక్కువ పొల్యూట్ అవ్వకుండా చూసుకోవాలి అని అంటే వాట్ ఎవర్ ఇండస్ట్రీకి కావాల్సిన వాటర్ తీసుకుంటారు కదా, దాన్ని రీయూజ్ చేయాలంటే రీసైకిల్ చేసుకొని ఒక 2-3 స్టేజెస్లో దాన్ని మళ్ళీ ఫిల్టరేషన్ చేసుకొని మళ్ళీ ఆ వాటర్నే యూటిలైజ్ చేసుకోవడం వల్ల వాటర్ యూసేజ్ అనేది మినిమైజ్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఎక్కువగా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అనేది చేయాలంటే వర్షపు నీటిపైన ఆధారపడాలి. అండ్ వన్ మోర్ థింగ్, ఈ హాట్ వాటర్ని, నెక్స్ట్ ఈ వాటర్లో ఉండే ఆ పాయిజనస్ మెటీరియల్ ఏవైతే ఉందో అవి డైరెక్ట్గా వదిలేయకుండా ఆ వాటర్లో దాన్ని ట్రీట్ చేయాలన్నమాట. సో అలా చేసినట్టయితే ఫ్రెష్ వాటర్ పొల్యూషన్ అనేది, వాటర్ పొల్యూషన్ అనేది కొంతవరకు తగ్గుతుంది. ఇంకా
చాలా వరకు కూడా ఇండస్ట్రీస్ దగ్గర గ్రౌండ్ వాటర్లో అంటే గ్రౌండ్లో ఉండే వాటర్ లెవెల్ని ఓవర్గా డ్రా చేసేస్తూ ఉంటారు. అంటే ఒక లెవెల్ దాటాక మించాక కూడా తీసేస్తూ ఉంటారు. దానివల్ల ఏంటంటే ఆ భూగర్భ జలాలు అనేది ఆవిరైపోతూ ఉంటాయి. సో దాని మీద ఒక స్ట్రిక్ట్ రూల్స్ అనేది ఫాలో అవ్వాలి. నెక్స్ట్ ఈ ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్స్, ఫ్యాబ్రిక్ ఫిల్టర్స్ ఇట్లాంటివన్నీ కూడా, ఎయిర్ ఫిల్టర్స్ ఇవన్నీ కూడా యూజ్ చేయడం వల్ల ఆ ఎయిర్ పొల్యూషన్ ఆ గాలిలోకి వదిలేటప్పుడు ముందు ఇవన్నీ కూడా యూజ్ చేయడం వల్ల కొంతవరకు ఎయిర్ పొల్యూషన్ అనేది తగ్గించవచ్చు. అండ్ స్మోక్ తగ్గించడానికి ఆయిల్ గ్యాస్ వాడితే బాగుంటుంది కోల్ కన్నా కూడా. అండ్ సైలెన్సర్స్ పెట్టడం, ఈ జనరేటర్స్ వీటి దగ్గర సైలెన్సర్స్ పెట్టడం, నెక్స్ట్ సమ్ ఎక్విప్మెంట్ యూజ్ చేయడం. ఇవన్నీ ఇండస్ట్రియల్ నార్మ్స్లో అయితే ఖచ్చితంగా ఉంటాయి, బట్ కొందరు ఫాలో అవ్వరు. సో ఆ వాట్ ఎవర్ ఆ కన్సర్న్ అథారిటీ అనేది వాట్ ఎవర్ ఆ నార్మ్స్ అనేది ఫాలో అయ్యేలాగా చూడాలి. అండ్ వన్ మోర్ థింగ్, ఆ ఇండస్ట్రీస్ నడిపే వాళ్ళు కూడా ఇట్ షుడ్ బి లైక్ సమ్ కన్సర్న్ టువర్డ్స్ ద ఎన్వైరన్మెంట్. ఆ ఎన్వైరన్మెంట్ పైన కొంచెం కన్సర్న్తో వాళ్ళు చూసినట్టయితే ఇంత పొల్యూషన్ అనేది జరగదు. సో డెవలప్మెంట్ అనేది సస్టైనబుల్గా జరగాలి, తర్వాత జనరేషన్స్ కూడా ఉండేలా జరగాలి. అలాగే మన డెవలప్మెంట్ జరగాలి, మన ఎకానమీ డెవలప్ అవ్వాలి. ఎట్ ద సేమ్ టైం మన ఎన్విరాన్మెంట్ కూడా పాడవకుండా ఆ కన్సర్న్స్ని కూడా గుర్తుపెట్టుకొని మన ఇండస్ట్రీస్ అనేది ఇంకా ఇంకా డెవలప్ అవుతూ ముందుకు వెళ్ళాలి. అంటే పొల్యూషన్ తగ్గించుకుంటూ ఫ్యూచర్ జనరేషన్కి ఆ రిసోర్సెస్ని ఉంచుతూ డెవలప్మెంట్ అనేది ముందుకు వెళ్తూ సస్టైనబుల్గా మూవ్ అవ్వాలి. దట్ ఈస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ లెసన్ అండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ ఇఫ్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం కమింగ్ టు ద ఛానల్, మిగతా వీడియోస్ కూడా చూసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.